హాయ్ ఫ్రెండ్స్, ములక్కాయ పప్పు వండబోతున్నాను. పప్పు అయితే మీకు చెప్పాను ఏదో ఒక మూత వేస్తానని. అలా వేస్తేనే ఇలా పొంగకుండా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే మనకు చాలా చిరాకు పుట్టిద్ది. అసలు మొత్తం పొంగిపోతే ములక్కాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ములక్కాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ పెట్టుకున్నాను. తాలింపు గింజలు అయితే నూనెలో వేసేసాను ఫ్రెండ్స్. ఇవి కూడా వేసుకుందాము. తాలింపు లేగినాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు, కరివేపాకు, ములక్కాయలు మొత్తం కలిపి గిన్నెలో పెట్టుకున్నాం కదా, మొత్తం వేసేస్తున్నాను. ఈ ముందుగా పప్పులో ఎందుకు వేయలేదంటే ఫ్రెండ్స్, పప్పులో వేసామనుకో అవి 4-3 విజిల్స్ పెట్టాలి కదా. ఈ మెత్తగా ఈ ములక్కాయలు అయితే మెత్తగా అయిపోయి అసలు మనకు తీసే ఉంటుంది కానీ ములక్కాయ అయితే ఉండదు ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు తాలింపులో వేసి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత పప్పు వేస్తాను. అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం కల్లుప్పు వేసుకుందాం, మొక్కకు పడుతుంది. ఒకసారి కలుపుకొని మూత పెడతాను ఫ్రెండ్స్. దీన్ని మూత పెట్టుకుందాం. 4 విజిల్స్ పెట్టా ఫ్రెండ్స్. పప్పు అయితే చాలా చక్కగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని రుబ్బే పని కూడా లేదు ఫ్రెండ్స్. ఇలాగనేస్తే మెత్తగా అయిపోతుంది గరిటెతో. దీంట్లోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా కూడా వేసేసాను. చింతపండు పులుసు తర్వాత పోస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు పోసామంటే మునక్కాయ ఉడకదు. ఇది ఇలాగంటే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మెత్తగా అయిపోయింది చూసారా. ఇప్పుడు ములక్కాయ ముక్కలు దీంట్లో వేసి ఒక విజిల్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాగ ఈ పప్పు దీంట్లో వేసి ఉడకనియచ్చు. ఏదో ఒకటి చేయొచ్చు ఫ్రెండ్స్. టైం లేదంటే కుక్కర్లో వేసేసి ఉడకనిస్తే సరిపోతుంది. ఒక విజిల్ వస్తే నిదానంగా చేసుకోవచ్చు. అంటే ఇలా మంట మీద ఉడకనిచ్చిన తర్వాత చింతపండు పులుసు వేయండి ఫ్రెండ్స్. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. కొంచెం పప్పులో వేసాను ఫ్రెండ్స్. కొంచెం కారం, పసుపు, మళ్ళీ ముక్కలకు సరిపడా వేసాను. ఇప్పుడు పప్పు దీంట్లో వేసేసి మరగనిద్దాం ఫ్రెండ్స్. మరిగిన తర్వాత చింతపండు పులుసు పోస్తాను. పప్పు ములక్కాయ పప్పు చారు అవుతుంది. చిక్కగా అయితే ములక్కాయ పప్పు అవుతుంది. ఇలా తినాలనిపిస్తే ఇలాగా పప్పు వేసేసాను కదా, ములక్కాయ పప్పు ఇలా చిక్కగా తినాలనుకుంటే ఇలా తినండి ఫ్రెండ్స్. లేదు పలసగా కావాలి, పప్పు చారులా కావాలనుకుంటే కనుక చింతపండు పులుసు పోసుకోండి, పప్పు చారులా చేసుకోండి. ఈజీగా అయిపోయింది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేదే పప్పే కదా ఫ్రెండ్స్. ఎన్ని తిన్నా కానీ పప్పుతో తిన్నా తృప్తే వేరు. అదే కుక్కర్లో చింతపండు నానబెట్టింది వేసేసాను. అది మొత్తం కలిపి పోసేసుకోవచ్చు. తర్వాత ముందు ములక్కాయ ముక్క అయితే ఉడకాలి కదా, మూత పెట్టి ఉడికిద్దాం ఫ్రెండ్స్. ములక్కాయ మెత్తబడిందాక ములక్కాయ ముక్క ఉడికింది ఫ్రెండ్స్. చూసారా. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇలా తింటే పప్పు అవుతుంది. చింతపండు పులుసు పోసుకొని మరగనిస్తే పప్పు చారు అవుతుంది ఫ్రెండ్స్. మీకు తెలుసుగా నేను ఎందులో అన్నా ములక్కాయ వేస్తే నాకు ఇష్టమని, ఉట్టిగా అయితే వండను. ఇప్పుడైతే చింతపండు దీంట్లో పిసుక్కున్నాను. పైన పోసి అడుగున పిప్పు ఉంటుంది కదా, అది కూడా వడకట్టుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు పోసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో కొద్ది నీళ్ళు కూడా పోసుకున్నాను. ఇది మరగనిద్దాం ఫ్రెండ్స్. అయిపోద్ది ములక్కాయ పప్పు చారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కుక్కర్లోనైతే మూత పెట్టాలి. ఇలాగైతే పాలు కానీ పప్పు చారు కానీ ఏదైనా పొంగకుండా ఉండాలంటే ఆ గంట అలా పెట్టాలి ఫ్రెండ్స్. పైకి పొంగు రాదు. చూసారా ఎంత రుచికరమైన ములక్కాయ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, తినండి. పలుచగా తినే అలవాటు ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకైతే ఇలా ఇష్టం, నాకైతే గట్టిగా ఉంటే ఇష్టం ఫ్రెండ్స్. టమాటా పప్పులాగా వాళ్ళ కోసమే ఇలా చేసేది. వాళ్ళకి ఇష్టమైనట్టు చెయ్యాలి. పప్పు అయితే రెడీ అయిపోయింది. అన్నం ఉడికిపోయింది ఫ్రెండ్స్. వేడివేడిగా అన్నం, పప్పు, అప్పడాలు, ఆమ్లెట్ ఏదో ఒకటి వేసుకొని తినేయటమే. మీరేం చేశారో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.